అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పిజ్జా చేస్తున్నానండి, వెజ్ పిజ్జా. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఇది పిజ్జా బేస్లు అండి. ఇవి మార్కెట్లో మనకి ఉంటాయండి. ఇవి 2 తెచ్చాను. అదేవిధంగా ఆనియన్స్, టమాటాస్, క్యాప్సికమ్, పన్నీర్ అండి. ఈ విధంగా డీప్ ఫ్రై చేశాను పన్నీర్ని. ఓకేనండి. ఇది పిజ్జా సాస్ అండి. ఇది వచ్చేసి చట్నీ అండి, చూస్ చట్నీ అండి. ఇది చీజ్. ఇప్పుడు మనం పిజ్జా మేకింగ్ చేద్దామండి. ఇది పిజ్జా సాస్ అండి. ఇది 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఈ బేస్ మీద వేసేసి అప్లై చేసుకోవాలి. నేను 2 పిజ్జాలు తయారు చేస్తున్నాను కదా, దానికొకటి దీనికి 1 స్పూన్ తీసుకున్నానండి. ఈ విధంగా అప్లై చేయాలి. దీనికి కూడా ఈ విధంగా అప్లై చేయాలండి. ఇప్పుడు వచ్చేసి చట్నీ అండి. ఇది 1 స్పూన్ తీసుకుంటున్నాను. పిజ్జా పేస్ట్ 1 స్పూను, ఈ చట్నీ 1 స్పూన్ అండి. ఈ విధంగా 2 ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు వచ్చేసి మనం వెజిటేబుల్స్ పెట్టుకుందామండి. నేను ముందుగా పన్నీర్ పెడుతున్నాను. పన్నీర్ క్యూబ్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఈ పిజ్జా బేస్ మీద పెడుతున్నానండి. ఈ విధంగా మనం పెట్టుకోవాలి. 1 బై 1 పెట్టుకొని మనకి ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవాలండి. ఇవి పన్నీర్ ముక్కలు. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలన్నా అవి పెట్టుకోవచ్చు అండి. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇంకో పిజ్జా మీద కూడా పెడుతున్నానండి పన్నీర్ క్యూబ్స్. ఈ విధంగా 1 బై 1 పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి క్యాప్సికమ్ పెడుతున్నానండి. ఈ విధంగా బారుగా కట్ చేశాను. ఇవి పెడుతున్నానండి. ఇవి పెట్టడం వల్ల పిజ్జాకి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం పెట్టుకోవాలండి. మనకి ఎన్ని ముక్కలు కావాలో అన్నీ ఈ విధంగా మనం పిజ్జా బేస్ మీద పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి టమాటాస్ ముక్కలు పెడుతున్నానండి. టమాటా పీసెస్. ఇది మామూలు టమాటా కాదండి, బెంగళూరు టమాటా ఉంటుంది కదా, ఎగ్ ఓవెన్స్ షేప్లో, అది కట్ చేశానండి. దాని సీడ్స్ తీసేసి ఇలా బారుగా కట్ చేశాను. సీడ్స్ వేయొద్దండి, దాంట్లో లైట్గా ఉంటాయి. దాన్ని బెంగళూరు టమాటా అంటారు. ఈ విధంగా బారుగా కట్ చేసి పెట్టానండి టమాటోస్. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ అండి. ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి చీజ్ అండి. ఈ చీజ్ని ఇలా తీసుకొని మనం కొబ్బరి తురుమేది ఉంటుంది కదా, దాంతో మనం ఇలా తురమాలండి చీజ్ని. అప్పుడు మనకి స్లైసెస్గా మంచిగా దాని మీద పడతాయండి. మనకి ఎంత కావాలో అంత ఈ విధంగా తురమాలి చీజ్ని. మనకి ఇది మార్కెట్లో దొరికిద్దండి చీజ్.
సూపర్ మార్కెట్లో ఉంటుందండి ఇది. ఈ విధంగా ఇంకొక దాని మీద కూడా ఈ విధంగా తురుముకుందాము. ఇలా మనం వెజిటేబుల్స్ అన్నీ కవర్ చేసేయాలండి. చీజ్ తోటి ఇలా తురిమి కంప్లీట్గా కవర్ చేసేయాలి. అవి మంచిగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట ఓవెన్లో. ఇప్పుడు మనం ఓవెన్లో పెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడు ఓవెన్లో పెట్టేస్తున్నాను 2. నేను వచ్చేసి 25 మినిట్స్ పెట్టానండి. టెంపరేచర్ వచ్చేసి 180 డిగ్రీస్ పెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఇది గ్రిల్ ఉంటుంది కదా, గ్రిల్ మోడ్లో పెట్టానండి. అంటే మంచిగా పైకి కిందకి రొటేట్ అయ్యిద్ది. టెంపరేచర్ అనేది మనకి మంచిగా కుక్ అయ్యిద్ది అనమాట. ఇది కుక్ అయ్యాక మళ్ళీ చూపిస్తానండి. చూడండి, మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఓకేనండి, ఇప్పుడు మనకి ఇది బంద్ అయిపోయిందండి. 25 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పిజ్జా బయటికి తీద్దామండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం పీసెస్గా కట్ చేద్దాము. చూడండి, మనకి పిజ్జా కట్ చేయడానికి ఇలా బ్లేడ్ లాగా ఇలా రౌండ్గా ఉంటుందండి. ఇది ముందుకు మూవ్ అవుద్ది అనమాట. దీంతో ఇట్లా రౌండ్గా మనం ఇలా ఇలా అంటుంటే కట్ అయిపోద్దండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇది 4 పీసెస్ అయిద్దండి. మనం 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. దీంతో చూడండి మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇప్పుడు మీకు పీస్ తీసి చూపిస్తాను. చూడండి ఎంతో ఎమ్మి పిజ్జా రెడీ అయిందండి. ఈ విధంగా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.